విద్యార్థులారా, ఈ డ్రగ్స్ డ్రగ్స్ అని మీరు వింటున్నారు. అసలు ఇవి ఏంటివి, ఏం చేస్తాయి, ఎందుకని మనకు అవి తీసుకోవటం అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుందనేది ఒక నిమిషం చెప్తాను. మన బ్రెయిన్లో డోపామైన్స్, సెరటోనిన్ అనే హార్మోను కొన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ డోపామైన్స్, సెరటోనిన్ ఏమో కొద్దిగా నిద్రపడుతుంది, ఈ డోపామైన్స్ ఏమో ఆనంద ఉత్సాహాన్ని కలుగజేస్తుంది. మీరు సిగరెట్ కానీ, గంజాయి కానీ, హషాయిల్ కానీ, ఇంకా రకరకాల ఎజిపమ్ కానీ, తర్వాత అల్పజోలం కానీ ఇటువంటి ట్యాబ్లెట్స్ కనుక తీసుకున్నట్టయితే మీకు సెడేటివ్స్ అంటామండి, ట్రాంక్యులైజర్స్ అని కూడా అంటాం. అది తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క మెదడులో మనకి హార్మోన్స్ ఉన్నప్పుడు చాలా సమ్మగా ఉంటుంది. దమ్మెర దమ్ భలే ఉంది అంటే ఎస్. కొంతమంది ఏం చేస్తారంటే జోక్ వేసామనుకో నవ్వుతాం, ఊరుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ వీళ్ళు ఎట్లా ఉంటారంటే ఇక అదే ఆనందంతో ఉంటారు, 24 hours ఆనందంతో ఉంటారు. 10th క్లాస్ వాళ్ళకి మూడో చాప్టర్, రెండో చాప్టర్ ఉంటుంది, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. శరీరంలో కంట్రోల్ ఉంటుంది, కోఆర్డినేషన్ ఉంటుంది. ఇక్కడ దోమ వాళ్ళని అనుకోండి, ఫస్ట్ అక్కడ హెయిర్స్ని తొలగించి గిలగల పెడతా ఉంటుంది. ఇక్కడ దోమలను రోజు జలబెడుతుంది, కుడుతుంది, గోకోర ఇక్కడి నుంచి న్యూరాన్స్ ఏమవుతాయి, ఎఫరెంట్ అండ్ ఎఫరెంట్ ఫైబర్స్ బ్రెయిన్కి సిమ్టమ్స్ ఇస్తాయి. ఎంబడి ఏం చేస్తుంది, ఎడం చేతి కొడుతుంది. కుడి చేతి మీద దోమ పడితే ఎడం చేతి ఎందుకు కొడుతుంది, కోఆర్డినేషన్, సమన్వయం చేసుకుంటే. ఈ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ వల్లే మనం కారు నడిపినా ఏదైనా సమయానికి బ్రేక్ వేయటం, ఎక్కడ రైజింగ్ చేయాలో ఎక్కడ చేయాలో తెలుస్తుంది. ఇటువంటివన్నీ తీసుకోవడం వల్ల చెల్లె, అక్క, ఎవరో ఏం చేయాలో, ఇది దొంగతనం చేస్తామా, మన ఇంట్లో మనం ఏది తెలియకుండా అనవసరంగా క్రైమ్ చేసి నేరాలు చేసి పోలీసుల పాలవుతారు. అలాగా సమాజంలో నేరాలు పెరుగుతూ ఉంటాయి. కొంతమంది సరదాగా తీసుకున్నా, కొంతమంది ఏదో బాధలో ఉండి దాన్ని కంట్రోల్ చేయడానికి తీసుకున్నా, ఒకవేళ ఏదైనా ఉన్నట్లయితే మెడిసిన్స్ రూపంగా ఏమైనా ఉంటే సైకాట్రిస్ట్ కానీ డ్రగ్స్ వాళ్ళు ఎవరిని ఇస్తారు. కానీ వీళ్ళు ఎవరు కూడా అలవాటు పట్టారు వీలేదని చెప్పేసి చిన్నపిల్లలు, మీరు కాబోయే భార్త పరులు, మన మండలంలో ఉన్నది ఒక పిండి పొల నిన్న మేడం, అది కూడా ఎవరో బయట వ్యక్తులు 10th ఇంటర్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు, అన్నప్రెడ్డిపల్లి అట ఒకటి, అది కూడా గుర్తుపెట్టుకోండి. అన్నప్రెడ్డిపల్లిలో చదివే పిల్లలు, హాస్టల్ పిల్లలు బాగా యూజ్ చేస్తామని తెలిసింది. గంజాయి అంటే ముందు అది గోంగూర చెట్లు అనే ఉంటుంది. ఆ పెప్పర్ సొమ్నిఫెరం కాయలు ఉంటాయి, అవన్నీ బాగా తయారు చేస్తూ ఉంటారు. కొంతమంది సిగరెట్లు కూడా వాడుతూ ఉంటారు. జస్ట్ ఏంటంటే మిమ్మల్ని అలవాటు చేయటం కోసం కానీ, లేకపోతే డ్రగ్స్ రిలీఫ్ ఉండటం కోసం చేస్తారు. శరీరంలో ఉండే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడం అనేది జరుగుతుంది. అలాగే సెల్ ఫోన్ రాత్రిపూట ఇలాగ పెట్టుకుని ఆహాహా చూసే వాళ్ళకు కూడా నిద్రపోతుంది. ఎందుకని సెరటోనిన్ అనే హార్మోన్ తక్కువైపోతాయి. ఈ డోపమైన్ అనేటువంటిది, ఎండార్ఫిన్స్ అనేటువంటిది రిలీజ్ కావటం, ఒకసారి హార్మోన్లు చేసినట్టయితే మళ్ళీ కంట్రోల్ కావాలంటే మళ్ళీ డాక్టర్ గారి సాయం కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు ఏదో డ్రగ్స్ అది అంటే తాగేవాళ్ళు తాగుతూనే ఉన్నారా మీకు జనరల్ అనిపిస్తుంది. దీన్ని కొంచెం ఇమోషనల్గా చెప్పాలనే ఉద్దేశంతోనే 2 నిమిషాలు చెప్పాను. కాబట్టి అలాగే ఏడ్చేవాడు మీకు భాగం కలుగుతుంది. ఎవరినో ఇంట్లో చనిపోతారు, ఓ రోజు 2 రోజులు ఏడుస్తారు, లేకపోతే 1 గంటకోసారి ఏడుస్తారు. కానీ 365 రోజులు అన్నం నీళ్ళు తాగకుండా, టాయిలెట్ పోకుండా, మొహం కడుక్కోకుండా స్నానం చేయరు కదా. దట్ ఈస్ అ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్. ప్రతి ఒక్కటి కూడా సిస్టంలో సైంటిఫిక్గా ఉన్నది, దానిలో కొద్దిగా ట్రెడిషనల్గా ఉన్నది. అందరం కూడా వాటన్నింటినీ పాటిస్తేనే ఉత్తమమైన పౌరులుగా ఉంటాం. లేకపోతే చదువుకున్న చదువు అంతా కూడా నిర్వీర్యమైపోతుంది. బీటెక్ చదువుతారు, చైన్ స్నాచింగ్ చేస్తారు, బీటెక్ చదువుతారు, పబ్లో పోతారు. పబ్లో పోతే మామూలు ఏదో క్యారమ్స్ ఏదో గంట ఆడుకు వచ్చేవాళ్ళు కాదు. డ్రగ్స్ మాఫియా అంతా, దాంట్లో ఏదో గ్లామర్ పెరుగుతుంది అనేది కూడా తప్పు. అందులో ఏమి కాదు, మనిషి హోనం అయితే రోగ రెసిస్టెన్స్ పవర్ కూడా పోద్ది. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సార్. నేను మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, నేను డ్రగ్స్ రహిత జీవనశైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండటానికి కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు మరియు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని
సంబంధిత అధికారులకు తెలియజేస్తానని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై హింద్. థ్యాంక్ యూ.